నిన్న పేపర్ చూసుంటారు, వార్తలు విని ఉంటారు. సామాజిక మాధ్యమాలలో ఈ పేరు విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ఇస్రో చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఎక్కడో ఒక చోట పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు మన పాఠ్యాంశాల్లో దీని ప్రస్తావన ఉంటుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారతదేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అయ్యే కొద్దీ మనిషి ప్రవేశించడానికి అంతరిక్షంలో ఉండే వివిధ రకాల గ్రహాలలో అక్కడ ఉండే నీరు ఏమిటి, భూమి ఏమిటి, మట్టి ఏమిటి, భూమికి వాటికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఇట్లాంటి చాలా విషయాలని పరిశీలించి పరిశోధించి ఫలితాలని దేశానికి అందించడానికి కృషి చేస్తుంది ఇస్రో. ఈ ఇస్రో భూమి మీద నుంచి మనిషి ఆకాశానికి వెళ్ళి చంద్రమండలం వెళ్ళి ఇల్లు కట్టుకోవడం కోసం, రేపు భవిష్యత్తులో భూమి మీద స్థలం దొరకకపోతే ఇక్కడ వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి మనుషులకి వివిధ రోగాల బారిన పడుతూ ఉన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో కాలుష్యం లేని ప్రదేశం ఎక్కడ ఉంది అని వెతికితే డబ్బులున్న వాళ్ళకి అలాంటి ప్రదేశం చంద్రమండలం. చంద్రమండలం మీద ఇల్లు కట్టుకొని ఉండవచ్చు అనే పరిశోధనలు చాలా వేగంగా జరుగుతున్నాయి. మన నిజ జీవితంలో చూస్తూ ఉంటాం కదా, డబ్బులు ఉన్న వాళ్ళు ఇల్లు ఎక్కడ కట్టుకుంటారు? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో కట్టుకుంటారు హైదరాబాద్. అంటే అది ఎత్తైన ప్రదేశం, కొండల మీద ఉంటుంది. హైదరాబాద్ మునిగిపోయినా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ మునిగిపోకుండా ఉంటారు. అదేవిధంగా పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి, విశాలమైన రోడ్లు, మంచినీటి సౌకర్యం. ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కూడా రద్దీ పెరిగిపోయి, ట్రాఫిక్ పెరిగిపోయి ఉండలేని పరిస్థితి ఏర్పడి ఇప్పుడు కోకాపేట విస్తరించారు. ఇంకా అటు చేవెళ్ళే వరకు అట్లా విస్తరించుకుంటూ పైకి వెళ్తున్నారు. ఎవరి ఇల్లంతా డబ్బులు ఉన్నోళ్ళు, సామాన్యులు ఎక్కడ ఉంటారు? మూసీ నది పక్కన ఉంటారు. అందుకే సరిగ్గా ఇట్లా ఆలోచిస్తే ఇంకొక 50 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత, 40 ఏళ్ళ తర్వాత ఈ డబ్బులున్న అంబానీ, ఆదాని లాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే చంద్రమండలం వెళ్ళి ఇల్లు కట్టుకుంటారు. మనలాంటి వాళ్ళం వెళ్ళలేము. అలా చంద్రమండలం వెళ్ళి ఇల్లు కట్టుకోవడానికి, జీవించడానికి కావలసిన వాతావరణాన్ని, కావలసిన పరిస్థితిని రూపొందించడానికి, ఏర్పాటు చేయడానికి అంతరిక్ష రంగంలో జరిగే కృషి, పరిశోధన, ఈ పనిని చేయడానికి ఇస్రో అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ 1969 ఆగస్టు 15న ప్రారంభం చేశారు. మనందరికీ తెలుసు విక్రమ్ సారాభాయ్. ఈయనని భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడిగా చెప్తారు. ఆయన జీవితాన్ని అంతా దానికోసం కేటాయించి ఆ సంస్థని నిర్మాణం చేసి, ఆ సంస్థని విస్తరించి దాన్ని స్థిరపరిచిన వ్యక్తిగా ఈయనకు భారతదేశ సైన్స్లో గొప్ప స్థానం ఉన్నది. ఆయన వేసిన ఆ విత్తనం మొలకెత్తి వృక్షంగా మారి విస్తరించి చాలా పరిశోధనలు చేసింది. ఆర్యభట్ట, భాస్కర, పిఎస్ఎల్వి ఇలా ఎన్నిటినో ఆకాశంలోకి, గగనతలంలోకి పంపింది. చంద్రయాన్ 1, 2, 3 చంద్రయాన్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు 4వది చంద్రయాన్ 4వది కూడా ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి విజయవంతమయ్యారు. మొట్టమొదలు మనం రష్యా సహకారంతో చంద్రమండలానికి వెళ్ళాం. ఇప్పుడు స్వతంత్రంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు భూమి మీద ఆధిపత్యం ఎవరికి ఉంటుంది? బాగా డబ్బులున్న దేశాలకు ఉంటుంది. అమెరికా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, చైనా, రష్యా లాంటి దేశాలకి భూమి మీద ఎక్కడెక్కడ వనరులు ఉంటాయో వాటి మీద ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో అంతరిక్షంలో ఆధిపత్యం ఎవరికి ఉంటుంది అంటే, అంతరిక్ష పరిశోధన రంగంలో ఎవరు ఎక్కువ పరిశోధన చేస్తే, ఎవరు ఎక్కువ ఫలితాలను తెచ్చుకుంటే వారికి అంతరిక్షంలో కూడా ఆధిపత్యం ఉంటుంది. మనమందరం సినిమాలు చూస్తున్నాం టీవీల్లో. ఈ టీవీల్లో చూసే ఈ సినిమాలన్నిటికీ సిగ్నల్, సంకేతం, గ్రహాలు, ఉపగ్రహాలు ఇలా తిరగటం మూలంగా మనకు సంకేతాలు వస్తూ ఉంటాయి. వర్షం ఎప్పుడు వస్తుంది, చలి ఎంత స్థాయిలో పెడుతుంది, లేదా వేడి ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది, వారు చేసిన అధ్యయనాల ఫలితంగా ప్రవేశపెట్టిన ఆ గ్రహాలు, ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు మనకు సంకేతం ఇస్తుంటాయి. విదేశీ సైనికులు ఎవరైనా మన మీద దాడి చేయబోతే కూడా మనకి సంకేతం ఇస్తూ ఉంటారు. సముద్రం లోపల, భూమి మీద, ఆకాశంలో ఇలా అనేక ప్రయోగాలు చేసే ఒకానొక సంస్థ అది. ఆ సంస్థలో ఉండే శాస్త్రవేత్తలు అంటే తమ జీవితాన్ని అంతా సైన్స్ కోసం కేటాయించి వాళ్ళ చదువు, వాళ్ళ సమయం, వాళ్ళ జీవితం కుటుంబానికి, బంధువులకి వేటికి ఇవ్వకుండా దేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధపడి ఉంటారు. ఈ శాస్త్రవేత్తల కృషి ఫలితంగానే ఇవన్నీ మనం పొందుతూ ఉన్నాం. మనం అనుభవిస్తున్న అరచేతిలో ఇమిడిపోతున్న సెల్ ఫోన్తో అమెరికాలో ఉన్నోడితో మాట్లాడుతున్నాం. ఇదంతా ఎలా జరుగుతుంది? వారు చేసిన ఆ ప్రయోగాల వల్ల. కనుక ఆ సంస్థలో 100 మంది రాజీనామా చేసి బయటికి వెళ్ళారని నిన్నటి వార్త. ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు? ఎందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది? ఆ ఇస్రోకు డబ్బు ఎవరిస్తారు? పరిశోధన చేయడానికి ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం ఇస్తుందంటే ప్రజల డబ్బే ప్రభుత్వం ఇస్తుంది.
వాళ్ళు చదువుకోవడానికి ప్రజల డబ్బు, వాళ్ళ ప్రయోగం చేయడానికి ప్రజల డబ్బు, ఇస్రో నిర్మాణం కావడానికి ప్రజల డబ్బు. మరి ఇంత చేస్తే దానివల్ల లాభాలు ఏమిటి? లాభాలు ఏమి పెద్ద ఉండకపోవచ్చు. దేశం అభివృద్ధి చెందటంలో అంతరిక్ష రంగంలో చేసిన పరిశోధనల కృషి ఫలితమే ఈ దేశానికి వచ్చే ఫలితంగా చూస్తాం మనం. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎప్పుడు కూడా శాస్త్ర సాంకేతిక విద్య వైద్య రంగాలలో ప్రభుత్వం పెట్టే ఖర్చు లాభం కోసం చూడకూడదు. అది సామాజిక ప్రయోజనం కోసం చూడాలి. అది దేశం తన బాధ్యతగా భావించాలి. అలా బాధ్యతగా భావించే రంగంలో ఎందుకు బయటికి వెళ్తున్నారంటే 2020లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో మొదటిసారి గెలిచింది, 2018లో రెండోసారి గెలిచింది. రెండోసారి గెలిచిన తర్వాత అంతరిక్ష రంగములోకి ప్రైవేటు పెట్టుబడులను ప్రైవేటు కంపెనీలని ఆహ్వానించారు. ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. మీకు అందరికీ గుర్తుంటే 1990ల తర్వాత నూతన ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ప్రైవేటు రంగం ప్రవేశించింది. ఈ ప్రైవేటు రంగం ప్రవేశించడంతో వ్యవస్థలో సమూల మార్పులు వచ్చాయి. ఈ మార్పుల వలన ఫలితాల వలన మనం కొద్దిగా ప్రయోజనం కూడా పొంది ఉండవచ్చు, కానీ మౌలికంగా దేశానికి నష్టం జరిగే ఫలితాలను కూడా చూశాం. గ్లోబలైజేషన్ ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయి ఈ కుగ్రామంలోకి ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు, ఎవడైనా పెట్టుబడి పెట్టవచ్చు, ఎవడైనా కంపెనీ పెట్టవచ్చు, ఎవడైనా వ్యాపార సంస్థ నెలకొల్పవచ్చు, లాభాలు పొందవచ్చు. అలాంటి ఒక స్వేచ్ఛా వాణిజ్యం అనే భావాన్ని తీసుకొచ్చారు. ఈ స్వేచ్ఛా వాణిజ్యం అనే భావాన్ని అన్ని రంగాల్లోకి ఆహ్వానిస్తే ఎలాంటి నష్టాలు ఉంటాయో చూడండి. 2020లో కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సెక్టార్ను ప్రోత్సహించటం మూలంగా ఎన్ని సంస్థలు వచ్చాయి చూడండి. స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్లో, మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తూ ఉంటే అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్కు దగ్గట్లో స్కై రూట్ ఏరోస్పేస్ అని ఒక పెద్ద సంస్థ ఉంటుంది. అది ఇక్కడ నెలకొల్పారు. అదేవిధంగా అగ్నికుల్ అనే ఒక సంస్థని చెన్నైలో నెలకొల్పారు. పిక్సెల్, ధృవ స్పేస్ ఇలాంటి ఎన్నో కంపెనీలు ప్రైవేటు రంగం చెందిన వాళ్ళు డబ్బులు పెట్టి కంపెనీలు పెట్టారు. ఇస్రోలో ఒక వ్యక్తి జీతము సంవత్సరానికి 8 లక్షలు ఉంటే ఆ ఇస్రోకి ఇన్ఛార్జిగా ఉండేటటువంటి సైంటిస్టు జీతం ఒక 12 లక్షలు 15 లక్షలు ఉంటాయి. కానీ ఈ ప్రైవేటు కంపెనీలు అదే వ్యక్తికి సంవత్సరానికి 8 లక్షలు ఉన్న వ్యక్తిని 20 లక్షలు జీతం ఇచ్చి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. కనుక 8 లక్షల జీతానికి పనిచేయాలా, 20 లక్షల జీతానికి పనిచేయాలా అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు 20 లక్షల జీతానికి పనిచేయడానికనే మనుషులు ఎక్కువగా మొగ్గు చూపుతారు. అది మనుషుల స్వభావం. భారతదేశంలో దేశభక్తి 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 అని నిత్యం మాట్లాడుతూ ఉంటాం. దేశభక్తి అనేది ఎన్నికల సమయంలో నినాదం ఇస్తే వచ్చేది కాదు. దేశభక్తి అనేది ప్రాథమిక స్థాయిలో పాఠశాల స్థాయిలో నేర్పించడం వలన వస్తుంది. సైన్స్ జ్ఞానం పాఠశాల స్థాయిలో నేర్పిస్తే వస్తుంది. దేశభక్తి పాఠశాల స్థాయిలో నేర్పిస్తే వస్తుంది. ఈ దేశము నాది అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. ప్రతి ఒక్కరు అనుకోవాలంటే ఈ దేశంలో ఉన్న మనుషుల మధ్య ఉన్న అసమానతలు తొలగినప్పుడే ఈ దేశం నాది అనుకుంటారు ఎవరైనా. కానీ ఇవాళ ప్రజల డబ్బుతో ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్న పలంగా ప్రైవేటు కంపెనీ జీతం ఎక్కువ ఇస్తుంటే వెళ్ళిపోతున్నారంటే దీని అర్థం ఏమిటి? మరి రేపు ఇస్రో మొత్తం ఖాళీ అయితే అంతరిక్ష రంగంలో జరిగే పరిశోధనల కోసం దేని మీద ఆధారపడాలి మోడీ గారు? లేదా రేపు ఎవరు ప్రధానమంత్రి ఉంటే వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల మీద ఆధారపడాలి. సెక్యూరిటీ కావాలనుకుంటే ప్రైవేటు కంపెనీలు సెక్యూరిటీ పెట్టుకుంటున్నాం కదా, అవుట్ సోర్సింగ్ పెట్టుకుంటున్నాం కదా, కాంట్రాక్ట్ వ్యవస్థ పెట్టుకున్నాం కదా. అలా రేపు ఇస్రోలో కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ శాస్త్రవేత్తలు వచ్చి పనిచేస్తారు. వీళ్ళు పనిచేస్తే వీళ్ళు అక్కడ చేస్తున్న పరిశోధనలో వచ్చిన రహస్యాలు ఉంటాయి కదా, వీటిని ఏం చేస్తారు? ప్రైవేట్ వానికి అమ్ముకుంటారు. దేశం కోసం పనిచేయరు. ఎందుకంటే వాళ్లకు దేశం పట్ల అంత కమిట్మెంట్ ఉండే పరిస్థితి లేదు కనుక. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. 1970ల కాలంలో 72-73లో గురుకులాలు పెట్టారు ఆంధ్రప్రదేశ్. పివి నరసింహారావు గురుకులాలు పెట్టినప్పుడు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న కాలం, తర్వాత ఆయన సీఎం అయ్యారు. ప్రభుత్వ గురుకులాలు పెట్టి ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరికల్ లాంటి పిల్లల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసుకొని అక్కడ స్కూల్ ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో మొత్తం ర్యాంకులు నాగార్జున సాగర్ గురుకుల, సర్వేల్ గురుకుల, ఇట్లా కొన్ని రాష్ట్రంలో ఉన్న ఒక 3-4 గురుకులాల నుంచి ఇంజనీరింగ్ ర్యాంకులన్నీ వాళ్ళకి వచ్చాయి. అదేవిధంగా అక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళ తర్వాత డిగ్రీ పూర్తి చేసి సివిల్ సర్వీస్ ఎగ్జామ్కు కూర్చుంటే వాళ్ళందరికీ ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చాయి. అంత మెరికల్ లాంటి పిల్లల్ని తయారు చేసే టీచర్లు ప్రభుత్వ గురుకులాల్లో ఉన్నారు. దీన్ని చూసినటువంటి విజ్ఞాన్, భాష్యం, శ్రీ చైతన్య, నారాయణ వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు పెట్టినప్పుడు, స్కూళ్ళు పెట్టినప్పుడు ఇక్కడున్న మెరికల్ లాంటి
ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఎంబీబీఎస్ డాక్టర్లను, ఇంజనీర్లను తయారు చేస్తున్న ఈ లెక్చరర్లను, ఈ టీచర్లను ఇక్కడ 50,000 జీతం వస్తే నెలకి వాళ్ళు 2 లక్షల జీతం ఇచ్చి తీసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు ప్రభుత్వ గురుకులాలు చితికిలబడిపోయాయి. శ్రీ చైతన్య నారాయణ విజ్ఞాన భాష్యం ర్యాంకుల పంట పండుతుంది. సరిగ్గా ఈ పద్ధతి ఇవాళ ఇస్రోకి వచ్చింది. ఎప్పుడో దాదాబాయి నౌరోజీ డ్రెయిన్ థియరీ అని రాశాడు ఒకటి. డ్రెయిన్ థియరీ అంటే బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఓ ఉపఖండముతో సరితూగెంతటి సువిశాలమైన భారత ఆవనిపై బ్రిటిష్ వాడు తిరుగులేని రాజకీయ అధికారం చెలాయిస్తూ తమ దేశ సౌభాగ్యం కోసం ఈ దేశ సిరి సంపదలను తరలించకపోవటమే ఆర్థిక దోపిడీ అని చెప్పాడు. డ్రెయిన్ ఇప్పుడు ఆయన డ్రెయిన్ థియరీ రాశాడు. ఆర్థిక దోపిడీ ఇది జ్ఞానాన్ని దోపిడీ చేయటం. ఇది డ్రెయిన్ అన్నమాట. మన జ్ఞానము, మన మేధస్సు అమెరికాకు వలసపోతుంది, జర్మనీ, జపాన్కు వలసపోతుంది. ఎందుకు వలసపోతుంది? మెరికల్ లాంటి పిల్లలందరూ ఎక్కడ పోతున్నారు? ఇక్కడ చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోతున్నారు, విదేశాల్లో పనిచేస్తున్నారు. నిజంగా వారి జ్ఞానానికి తగినటువంటి అవకాశం ఈ దేశంలోనే కల్పిస్తే, వారి జ్ఞానం అంతా ఈ దేశానికి ఉపయోగపడితే ఈ దేశం ఎప్పుడో ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలి. చదువుకు సరైన అవకాశాలు లేక, సరైన జీతం లేక, ప్రోత్సాహం లేక దేశాన్ని వదిలిపెట్టి పోతున్నారు. ఇప్పుడు ఇస్రోను వదిలిపెట్టి ప్రైవేట్ రంగంలోకి పోతున్నారు. ఇట్లా మొదలు పెడితే ఇక ప్రభుత్వ వ్యవస్థ ఏది నిలబడదు. నిజానికి దీన్ని మనం చూస్తూ ఊరుకుంటామా? ఊరుకోవాలా? ప్రైవేట్ రంగం ఎక్కడ నాలెడ్జ్ ఉంటే మంచి జీతాలు ఇచ్చి ఆకర్షిస్తుంది. అసలు దేశానికి విద్యారంగం పునాది కదా. ఈ విద్యారంగంలో జ్ఞానం ఉన్న వాళ్ళు వస్తున్నారా? ఏ ఉద్యోగం దొరకకపోతే టీచర్ ఉద్యోగానికి వస్తున్నారు, ఏ ఉద్యోగం దొరకకపోతే లెక్చరర్, ప్రొఫెసర్ ఉద్యోగానికి వస్తున్నారు. అంటే దీని అర్థం మెరికల్ లాంటి పిల్లలు సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోతున్నారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతున్నారు. మరి ఐఏఎస్లను, ఐపీఎస్లను, సాఫ్ట్వేర్ను, డాక్టర్ను, యాక్టర్ను తయారు చేస్తే ఎక్కడ? తరగతి గదిలో. మరి ఈ తరగతి గదిలో మెరికల్ లాంటి వాళ్ళు ఉండాలా? లెక్క ప్రకారం తరగతి గది ఉత్తేజంగా, తరగతి గది పరిమళంగా, తరగతి గది జ్ఞాన వికాసంగా ఉండాలి. కానీ లేదే. పాఠశాల నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ వరకు అదే పరిస్థితి ఉన్నది. కానీ ప్రైవేట్ రంగంలో మాత్రం ఎక్కడ నాలెడ్జ్ ఉంటే అక్కడ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, ఒక ప్రైవేట్ కాలేజీ, ఒక ప్రైవేట్ స్కూల్ ఆ మెరికల్ లాంటి వాళ్ళని తీసుకెళ్లి పాఠం చెప్పి వాళ్ళ ద్వారా వాడు వ్యాపారం చేసుకుంటున్నాడు. సరిగ్గా ఇప్పుడు ఇదే జరిగింది. అందుకే నాణ్యత లేని వాళ్ళు ప్రభుత్వ రంగంలో ఉండే పరిస్థితి ఏర్పడింది. మొదట సాధారణంగా ఎప్పుడైనా ప్రభుత్వం ఏం చేయాలి? జ్ఞానాన్ని ప్రోత్సహించాలి. ఏదైనా ప్రభుత్వ రంగంలో ఉండేటట్టు చూడాలి. అమెరికా, చైనా లాంటి దేశాలు ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎందుకు ఎదిగాయి? రష్యా లాంటి దేశాలు ఎందుకు ఎదిగాయి? అంటే ఆయా దేశాల్లో ప్రభుత్వ వ్యవస్థ బలంగా నిర్మాణమై ఉంది. అట్లా నిర్మాణమై ఉండటం మూలంగా అన్ని రకాల వస్తువుల్ని తయారు చేస్తున్నారు, ఆయుధాలను తయారు చేస్తున్నారు, ప్రపంచం నిండా వస్తువులు నింపగలుగుతున్నారు. ప్రభుత్వ రంగము ద్వారా మాత్రమే అది చేయగలము. ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే వ్యాపారం చేసుకుంటారు తప్ప దేశం గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. సైన్స్ అనేది వ్యాపారం కాదు. సైన్స్ అనేది తార్కిక జ్ఞానంతో కూడిన అభివృద్ధి. మనుషులు, దేశము సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి కావలసిన ప్రాతిపాదిక సైన్స్. అలాంటి సైన్స్ ఇట్లా వలసపోతూ ఉంటే నిన్న పొద్దున్నే వార్త చదివాక నాకు అనిపించింది, మన కళ్ళ ముందు ప్రభుత్వ పాఠశాల ఎట్లా మూతబడిందో, ఎట్లా చతికిలబడిపోయిందో. ఇస్రో ప్రభుత్వ పాఠశాల లాగా మారిపోతుందా? దిక్కులేని సంస్థలాగా మారిపోతుందా? మారిపోకూడదు. దేశంలో ప్రజలమందరం సీరియస్గా ఆలోచించాలి. ఒక ఇస్రోనే కాదు, ఇంతకన్నా ముందు విమానయానం, రైల్వే రంగం, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇలా కుప్పకూలిపోతున్నాయి ఒక్కొక్కటి. ఎందుకు? ప్రైవేట్ రంగాలు ప్రవేశించడం. మీకు హైదరాబాద్లో రెడ్డి ల్యాబ్స్ ఒక పెద్ద సంస్థ. ఈ రెడ్డి ల్యాబ్స్ అధినేత ఒకప్పుడు ఐడిపిఎల్ కంపెనీలో ఒక చిరుపాటి ఉద్యోగి. అక్కడ ఉద్యోగం చేస్తూ ఆయన వచ్చి కంపెనీ పెట్టుకొని ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశం అంతా రెడ్డి ల్యాబ్స్ పేరు మీద మందుల్ని సప్లై చేస్తున్నారు. ఐడిపిఎల్ మూతబడింది, రెడ్డి ల్యాబ్స్ కలకల్లాడుతుంది. అందుకే ఏ సంస్థ అయినా సరే ప్రభుత్వ రంగంలో నడవాలి. ప్రభుత్వ రంగంలో నడిచినప్పుడే అది దేశం కోసం ఉపయోగపడుతుంది. కనుక ప్రజలు మనం చూస్తూ మౌనంగా ఇస్రోనా ఏమిటది మాకు తెలియదే ఒక వార్తలాగా చూస్తూ మౌనంగా ఉంటే రేపు అన్ని సంస్థలు ఇలా మారిపోతాయి. మారిపోకముందే, ప్రైవేటు రంగం ప్రవేశించకముందే కాస్త మేలుకోనండి, కాస్త ఆలోచించండి, కాస్త చర్చించండి. నలుగురు కలిసి నవ్వే చోట అన్నాడు గురిజాడ అప్పారావు. ఈ నలుగురు కలిసి నవ్వే చోట, మాట్లాడుకునే చోట ఇలాంటి విషయాలు కాస్త మాట్లాడండి, చర్చించండి. దేశం ఎటుపోతుంది, ఏం జరుగుతుంది? ఆయన ఎవరో రాశాడు, దేశమును ప్రేమించుమంటే ఓరన్న దేశ సంపద మెక్కుతుండే, మంచి అన్నది పెంచుమంటే ఓరన్న మంది కొంపలు ముంచుతుండే. అట్లా దేశభక్తి, ప్రేమ ఇవన్నీ ప్రశ్నార్థకంగా ఉన్నాయా, ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి.